కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకమన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. 60 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు బీసీలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో ఇద్దరు బీసీలకి అవకాశం ఇచ్చిందన్నారు. కులాల లెక్కలు తెలిస్తే రిజర్వేషన్లు పెరిగి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. దీనికి దేశమంతటా ప్రజలు, యువకులు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీని ఈరోజు నమస్కరిస్తున్నారు, దండం పెడుతున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మా ఒత్తిడి వల్ల, మీ ఒత్తిడి వల్ల అయితే మీ ఒత్తిడి ఇంకా చేయండి. వేరే మీరు పరిపాలించారు 70 ఏళ్ళు, 60-70 ఏళ్ళు, అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మేమే అనేక సార్లు జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని 100 సార్లు ధర్నాలు చేశాం, 100 సార్లు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులు కలిశాం. అయినా వాళ్ళు ఆ రోజు చేపట్టలేకపోయారు. ఒక్కసారి కులగణన చేస్తే దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఈ కులాల అభివృద్ధిని మరింత వేగవంతంగా పథకాలు ప్రవేశపెట్టవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కులగణన చేపట్టారు. అందుకు ప్రధానమంత్రికి దేశంలోని 75 కోట్ల మంది బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు బీసీల శకం ప్రారంభమైంది. బీసీల అభివృద్ధికి పునాది పడ్డది, బాటలు పడ్డాయని చెప్పి బీసీ ప్రజలందరూ భావిస్తున్నారు.